హాయ్ హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బంజారా కపుల్స్ 21. సో స్టోరీ ఏంటంటే మీకు తెలిసిందో పార్ట్ 2 కోసం అందరు వెయిట్ చేస్తున్నారు. సో అసలు ఏం జరిగిందంటే పిఎస్ తర్వాత నేను తనని డ్రాప్ చేసేసిన, తను వెళ్ళిపోయింది. ఆల్రెడీ నేను ఆటో ఎక్కించేసిన, వెళ్ళిపోయిన తను డైరెక్ట్ ఇంటికి వెళ్ళకుండా డైరెక్ట్ పిఎస్ తీసుకోవాలి వాళ్ళ డాడీ. ఆటో దిగగానే ఆడ కమాన్ ఉంటుంది, వాళ్ళ రోడ్కి ఇట్లా కమాన్ ఉంటుంది వాళ్ళ ఇంటికి పోయే రోడ్లో. సో లోపలగానే ఆ కమాన్ దగ్గర వాళ్ళ డాడీ వాళ్ళు వెయిట్ చేస్తారు. సో ఇక వాడికి డైరెక్ట్ అమ్మాయిని పిఎస్ దగ్గర తీసుకుపోయి నేను కూడా డ్రాప్ చేసి ఆల్రెడీ నేను వెళ్ళిపోతున్నా ఇంటికి. టెన్షన్ నాకేం అర్థమైతే అసలు స్టోరీ. తర్వాత నేను దాంట్లోనే పోతున్నా, అమ్మాయిని మా పిఎస్ తీసుకోపోయారు. తర్వాత పిఎస్లో పోయి నాకు కాల్ చేయించారు, పిఎస్ వాళ్ళతో ఎస్ఐ తోటి కాల్ చేయించేసరికి ఏడున్నా నువ్వు, మళ్ళీ రాను పిఎస్కి రా, అమ్మాయి రాలే ఇంకా అది అని నాకు చెప్తారు. సో నేను అమ్మాయిని పంపించేసిన, అమ్మాయి ఎందుకు కాలేదంటే నేను డ్రైవర్కి కాల్ చేస్తాను, ఆటో డ్రైవర్కి కాల్ చేస్తే నేను ఎప్పుడే డ్రాప్ చేసేసిన, నేను కాల్ చేసిన కదంటే నేను మళ్ళీ తర్వాత ఇక మళ్ళీ పిఎస్ వాళ్ళు కాల్ చేస్తాను. నాకు పిఎస్ వాళ్ళు కాల్ చేసి నువ్వు వస్తావా లేకుంటే పెయింటింగ్ మేము రావాలా అది ఇదని బెదిరిస్తారు. తర్వాత నేను కాల్ కట్ చేసేస్తాను. తర్వాత అమ్మాయి వాళ్ళ స్కూల్లో వాళ్ళ మేడం కాల్ చేస్తుంది నాకు, నువ్వు ఎందుకు ఇట్లా చేసినావు అది ఇదని ఏదేదో అంటుంది. నాకు సారీ మేడం, నేను మళ్ళీ అమ్మాయి జోలికి కూడా పోను అది ఇదని నేను రిక్వెస్ట్ చేస్తాను. సరే నువ్వు మళ్ళీ జోలికి పోనంటున్నావు కదా, నువ్వు పిఎస్కి వచ్చి నువ్వు ఇట్లా పేపర్ రాసుకున్నాము, బ్యాంక్ పేపర్ రాసి నేను మళ్ళీ అమ్మాయితో మాట్లాడ అది ఇది అని చెప్పేసి ఆ మేడం అంటుంది. సరే మేడం నేనేం రాను, ఇప్పుడు మీరు అమ్మాయిని పంపించేసేయండి వాళ్ళ ఇంటికి, ఇప్పుడేదో బై మిస్టేక్లో జరిగిపోయింది, అది ఏదో బర్త్డే గిఫ్ట్ అని మేము ఇట్లా బయటికి వెళ్దాం అది అని చెప్పేసరికి లేదు నువ్వు కంపల్సరీ రావాలి అది ఏదని చెప్తాను. నాకు ఇవ్వాలో అర్థమవుతుంది అసలు. ఇక తర్వాత అమ్మాయితో మాట్లాడిపిస్తారు. అమ్మాయి ఎట్లా అంటే కాల్ చేసి ఏంది ఇట్లేనా, నిన్ను నమ్మి వస్తే ఇప్పుడు నేను పిఎస్ వరకు వచ్చినాను, రావా నా దగ్గరికి, నేను ఇప్పుడు పిఎస్లో ఉన్నాను, నన్ను పిఎస్లో వేసారు, వస్తావా రావా అని ఈవెంట్ అది. నాకు అసలు నాకేం చేయాలో నాకే అర్థమవుతుంది. ఆడ నేను ఈవెంట్ చెప్పాలనుకో నాకు అసలు కొంచెం అర్థమవుతలేదు. సో ఇక డైరెక్ట్ వెళ్తూనే ఉన్నా, ఇంటికి వెళ్తున్నా కీసరా మధ్యలో మా ఊరి దగ్గర కీసరా అని ఊరు ఉంటుంది. ఆ కీసరలో అదే పక్కన బార్ ఉండేది, ఆ బార్లో పేరు దాకుండా నేను పేషంతో మాట్లాడుతున్నా. అరే నాకు ఏం అర్థమవుతుంది, మెంటల్ టార్చర్ అసలు ఏం చేయాలంటే అర్థమవుతుంది. సో ఇక తర్వాత పిఎస్ వాళ్ళు కాల్ కట్ చేసిన తర్వాత మా మమ్మీ కాల్ చేసిన, ఇక డైరెక్ట్ నాకు అసలు ఏం అర్థమవుతుంది స్టోరీ. మా మమ్మీ కాల్ చేసి మమ్మీ ఇట్లా అమ్మాయి బర్త్డే ఉంటే ఇట్లా బయటకు పోయినాం, వాళ్ళ ఇంట్లో దొరికినాం మమ్మీ, వాళ్ళ డాడీ పిఎస్లో కంప్లీట్ చేసిండు అదే అని చెప్పేసరికి మా మమ్మీ ముంగట్టుకెళ్ళి అరే లంచోడు కానీ వేడున్నాం ఫస్ట్ ఇంటికి రారా అని అంటుంది మా మమ్మీ. అసలు నాకు ఇంకా ఇంటికి పోలే, మా మమ్మీ మస్తు కాల్ చేసింది. ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని నేను మళ్ళీ విలేజ్ కాకపోయి మళ్ళీ ఆడ మా విలేజ్లో మళ్ళీ ఆడ రైస్లో వేడి తీసుకొని మళ్ళీ ఆడ మా విలేజ్లో కూర్చున్నా. తర్వాత ఇక నేను మా మమ్మీ కాల్ చేసిందేమో నేను 12కి కాల్ చేస్తే నేను ఇంటికి పోయితే 3కి పోయి మా మమ్మీకి ఇంటికి తీసుకుపోయి ఏంది అసలు ఏం జరిగింది ఏం అడగకుండా డైరెక్ట్ ఏమంటారు ఇక తెలిసి ఆ మమ్మీ వాళ్ళ సెంటిమెంట్ వేరే వాళ్ళ దగ్గర ఎట్లా తీసుకుపోయింది చూపించాను నన్ను ఏమన్నా ఎంతదా అది అనేసి. ఇప్పుడు నార్మల్ ఉంటారు కదా వాళ్ళు చూసేటోళ్ళు చూసేటోళ్ళు. సో వాళ్ళ దగ్గర తీసుకోపోతే ఆడేమంటాడు ముంగటికి వెళ్ళి ఏం జరగదు అంతా క్లియర్ అయిపోతుంది అని అంటాడు. ఇక మా మమ్మీ ఆ మాటని ఖుషి అయిపోతుంది. సో ఇక ఇంటికి వచ్చేస్తాం. నెక్స్ట్ డే ఆ డే మొత్తం మేము పోయిన డే మొత్తం ఆ అమ్మాయి మొత్తం పిఎస్లోనే ఉంటుంది. నైట్ 9-10 o'clock మేబీ ఆ 10 అన్నీ ఉంటుంది. నైట్ తీసుకోపోతారు అమ్మాయిని పిఎస్లోకి వెళ్ళి వాళ్ళ డాడీ తీసుకోపోతారు. నెక్స్ట్ డే మార్నింగ్ నాకు కాల్ చేస్తారు, మళ్ళీ కాల్ చేసి నువ్వు వస్తావా లేకుంటే మేమేమి ఇంటికి రావాలా నేను తీసుకోవాలా అని అంటారు. నాకేం అసలు ఏం చేయాలో కూడా అర్థమవుతలే. మేము పోయిందేమో 16కి, 17, 18, 19, 20, 21, 22 6 days అసలు పోలే. నేను డైలీ పిఎస్ వాళ్ళు నాకు కాల్ చేస్తూనే ఉన్నారు 22 వరకు, 16 నుంచి 22 వరకు డైలీ పిఎస్ వాళ్ళు నాకు కాల్ చేస్తూనే ఉన్నారు వస్తావా రావా అనేసి. తర్వాత 6 days గ్యాప్లో ఒక 1 day 20కో 21కో నాకు అమ్మాయి కాల్ చేస్తుంది. అమ్మాయి కాల్ చేసి నువ్వు వస్తావా రావా లేకుంటే పిఎస్ వాళ్ళని ఇంటికి పంపించాలా అని అంటుంది. నువ్వు ఎప్పుడు ఎట్లా చేస్తున్నావు, నేను నమ్మి నేను నీ దగ్గరకు వస్తే నువ్వేమో ఇప్పుడు నాకు హ్యాండ్ ఇస్తున్నావు అది అని అంటుంది. అరే అసలు ప్రాబ్లం ఎప్పుడు తెలియకుండా ఆమె ఇట్లా మాట్లాడితే నేను ఏం చెప్పాలి అసలు.
అసలు నాకు చెప్పని ఛాన్స్ కూడా లేదు. అరే ఒక మాట బ్రో, అమ్మాయి ఏ చెప్పినా నడుస్తుంది, 100 తప్పులు చేసి నేను చేయలేదంటే నడుస్తుంది, మనం చెప్తే నడుస్తుందా? నడవదు కదా. సో నువ్వు ఆ వేళ ఆలోచించి నువ్వు ఏమైనా వేసుకో, నేనైతే రాను అని నేను మొండి పడ్డా. అసలు ఓవర్ అంటే ఓను. తర్వాత లాస్ట్కి వాళ్ళ డాడీ అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ సంథింగ్ ఎవరెవరో మా ఇంటికి వచ్చారు. 21కో 22కో అనుకుంటా, 21కే వాళ్ళ డాడీ అండ్ వాళ్ళ మమ్మీ వాళ్ళు, పిఎస్ వాళ్ళు, పిఎస్ జీప్ అంతా చేసి మా ఇంటికి వచ్చేవాళ్ళు. నేను వాళ్ళని చూసి పారిపోయాను ఇంట్లోకి వెళ్ళి, ఎన్నో వెళ్ళిపోయినా. వాళ్ళు పోయిన తర్వాత మళ్ళీ వచ్చిన. వాళ్ళు చెప్పి ఇట్లా మీరు రావాలి రేపు అయితే చెప్పేసరికి ఇక మా మమ్మీ అయితే ఫుల్ భయపడుతుంది. ఎట్లాంటి పిఎస్లు గిఎస్లు అంటే ఫుల్ భయపడుతుంది. మా మమ్మీ అసలు ఏం అర్థమవుతుంది మా మమ్మీకి కూడా. మా మమ్మీ వాళ్ళ కాలు మొక్కడం అది ఇది సంథింగ్ ఏదేదో ఇచ్చింది. ఇక వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే 23కి అసలు ఎంతమంది వెళ్ళాం తెలుసా మేము పిఎస్కి. అంటే ఎందుకు వెళ్ళామంటే దానికి కూడా రీజన్ ఉంది బ్రో. ఎందుకంటే మా పిల్లవాళ్ళ బస్సు వాళ్ళు సైకిల్ అడ్డుకులు ఒక్కొక్కరు మంచిగా ఉండరు, వాళ్ళు చంపిస్తారు. సో ఇక మా మమ్మీ ఇట్లా భయపడుకుంటా ఒక కారు, ఏ కారు ఆల్టో ఏదో సంథింగ్ కారు, ఆ కారు మళ్ళీ ఒక ఆటో, 2 ఆటోలు ఎక్కువ దగ్గర 20 మంది వరకు పోయినాం మేము పిఎస్కి. నేను కూడా ఫస్ట్ మా బాబాయ్ వాళ్ళు, మా పెద్ద సంథింగ్ వాళ్ళు ఎవరెవరో పెద్ద వాళ్ళు పోయారు ఫస్ట్ పిఎస్కి పోయి వాళ్ళు ఏమేమి మాట్లాడారు. నన్ను దాబెట్టేశారు ఒక దగ్గర, నన్ను దాబెట్టేసి వాళ్ళు పోయారు పిఎస్కి. వాళ్ళు పిఎస్ వాళ్ళు అంటారు ఆ అబ్బాయిని, వాళ్ళ మమ్మీని, వాళ్ళ డాడీని తీసుకొని రండి, అప్పుడే కేసు మాట్లాడతాం అని అంటారు. ఇక మాకు ఏం అర్థమవుతారు, మేము ఒక దగ్గర దాక్కున్నాం. అది అప్పటికి ఈ వినాయక చవితి సీజన్ అనుకుంటాం మేబీ. అప్పటికి వినాయక చవితి సీజన్ ఒక దగ్గర ఆడ అందరం ఆటోలో వచ్చిన వాళ్ళందరం ఆడ వినాయక అన్నదానం చేస్తారు. ఆడ తినేసి తర్వాత పిఎస్కి పోయినాము. మేము పిఎస్కి ఎంట్రీ అయిందేమో మార్నింగ్ 9 o'clockకి మా వాళ్ళు పోయిరాడు, మా పెద్దనాన్నోళ్ళు, మా బాబాయ్ వాళ్ళు సంథింగ్ ఎవరెవరు పోయిరాడు. నేను పిఎస్లో అటెండ్ అయిందేమో 3-2 o'clockకి నేను అటెండ్ అయినా. అంటే నేను, మా మమ్మీ, మా డాడీ వాళ్ళంతా అటెండ్ అయ్యేసరికి డైరెక్ట్గా నన్ను లోపల తీసుకుపోయి కూర్చోబెట్టేసారు. అడిగారు ఫస్ట్ ఏమేమి అడగలేదు కానీ అడిగారు ఏంది కథ ఎట్లా అది ఇది అనేసి. నేను అంతా క్లారిటీగా క్లారిటీగా సరే బాబు నువ్వు ఆడేది కూర్చో, పంపిస్తాం ఈవినింగ్ వరకు అని చెప్పేసరికి నేను అన్నే కూర్చున్నాను. ఎట్లా కూర్చున్నావు అట్నే కూర్చున్నా పొద్దున్న వరకు. మా మమ్మీ వాళ్ళు వెళ్ళిపోయారు, మా డాడీ వాళ్ళు వెళ్ళిపోయారు, అంతే వెళ్ళిపోయారు. నేను ఒక్కనే ఉన్నా లోపల. లాస్ట్కి నైట్ 10 or 11 అవుతుంది. నేను కానిస్టేబుల్ని అడిగిన మా మమ్మీ వాళ్ళు బయట అంటే లేదు అందరు వెళ్ళిపోయారు. ఇక నాకు ఏం అర్థమవుతలేదు, ఫుల్ ఏడుపు వచ్చేస్తుంది. ఇదేంటి నాకు అర్థమైపోయింది, వాళ్ళు పుట్టు మచ్చాలు గిట్టు మచ్చాలు ఏమేమో అడుగుతారు. నాకు అప్పుడే అర్థమైపోయింది అరే పక్క రిమాండ్ చేస్తారని. ఇక నేనేం థింక్ చేస్తున్నా అంటే అసలు అమ్మాయి ఏం చెప్పింది, అసలు ఏమని కేసు పెట్టింది. నేను కేసు వాళ్ళని కానిస్టేబుల్ అని అడిగితే వాళ్ళు ఏమంటారు అమ్మాయి వచ్చి కేసు పెట్టింది అనేసి. ఇక నా బుర్ర పాడు, నాకు ఏం చేయాలో అర్థమవుతలేదు. అమ్మాయి నాకే కేసు పెట్టడం, నేను అదే అసలు అదే ఆలోచన ఉండిపోయినా. నేను స్టక్ అయిపోయింది నా మైండ్ ఆడనే. ఇక ఏం చేద్దాం అనేసి నైట్ 10 అవుతుంది. 10 o'clockకి నా బెల్ట్ మోదారం అన్నీ తీసేసి ఇక లోపల సెల్ ఉంటుంది, సెల్ వేసేసి తర్వాత వేసిన తర్వాత నైట్ 12 అవుతుంది. మళ్ళీ 12 అవుతుంది. వీళ్ళ అమ్మాయి వాళ్ళ సైడ్ నుంచి ఎవరో ఇద్దరు వచ్చి మా ఇంటికి తీసుకోదాం, వాళ్ళ ఇంటికి అమ్మాయి వాళ్ళ ఇంటికి తీసుకోదామని నన్ను వచ్చేవాళ్ళు. సో ఎందుకంటే నన్ను కొడదామని. సో ఇక వాళ్ళు వచ్చారు. ఇక పిఎస్ వాళ్ళు అప్పుడే నేను కానిస్టేబుల్ చెప్పిన ఇట్లా నన్ను తీసుకోదామని వచ్చారు. అయితే మా బాబాయ్ కాల్ చేసిండు. మా బాబాయ్ కాల్ చేస్తే లేదు వాళ్ళు ఎట్లా తీసుకోపోతారు అది అని చెప్పేసరికి ఇక తర్వాత లేదు వాళ్ళు వెళ్ళిపోయారు. అసలు అన్నం లేదు ఏం లేదు అట్నే ఉన్నా. తర్వాత కానిస్టేబుల్ ఏమో మా మమ్మీ కాల్ చేసిన అనుకుంటా, లేదురా మా మమ్మీని తీసుకోపోతాము ఇప్పుడు పంపించారంట అట్లా అనేసి మేమేం తీసుకోవాలి పొద్దున్న తీసుకోతాం అనేసి మమ్మీ అంటది. తర్వాత సరే అనేసి నాకు ఆకలి అవుతుంది అని చెప్పేసరికి కానిస్టేబుల్ ఎవరు రైస్ తెప్పిస్తారు ఫాస్ట్ ఫుడ్కి వెళ్ళి. రైస్ తెప్పిస్తే ఆ రైస్ తింటా ఫుల్ ఆకలి అవుతుంది నాకు. అసలు ఏం తిన్నాను నేను 2-3 days నుంచి.
ఫుల్ ఆకలి అయితే తినేస్తా లోపల సెల్లులో అనుకుంటా. దోమలు అరుస్తాయి ఎక్కువ నాకేం అర్థం కాదు అసలు. పొద్దున పొద్దున మార్నింగ్ అయ్యేసరికి 23 డేట్ 23 అవ్వాలి. 23 మార్నింగ్ కరెక్ట్ 9 o'clockకి అమ్మాయి వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ వస్తుంది. నేను అమ్మాయిని అదే లాస్ట్ నేను చూద్దాం ఆ అమ్మాయిని బ్యాక్ సైడ్ నుంచి చూసిన, అది లోపల పోతుంది. ఎంక్వైరీ రూమ్కి పోతుంది ఆమె, ఎంక్వైరీ రూమ్కి తీసుకోవద్దు ఆమె. తీసుకొని ఆమెను ఏమేమి అడిగారు ఏమేమి చేసిందో నాకు కొంచెం తెలియదు. నేను అదే జైల్లో నేను సెల్లా పోలీస్ స్టేషన్లో సెల్లున్న అమ్మాయిని చూసిన, అదే ఇక లాస్ట్ నేను చూసుడు ఆ అమ్మాయిని. ఇక అమ్మాయి ఏమని చెప్పి వెళ్ళిపోయింది. తర్వాత మా మమ్మీ డాడీ వాళ్ళు వచ్చారు. తర్వాత ఇప్పుడు అన్ని కేసు అన్నీ అసలు ఎఫ్ఐఆర్ అయిపోయింది ఆల్రెడీ, ఎప్పుడో అయిపోయింది ఎఫ్ఐఆర్. నేను వచ్చిన రోజు ఎఫ్ఐఆర్ అయిపోయింది, నా సైన్ తీసుకుని అంతా అయిపోయింది. ఈ హాస్పిటల్కి తీసుకెళ్ళడం అది సంత ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక లాస్ట్కి రిమాండ్ చేసే ముందు ఒక 1 hour ముందు పిఎస్లో కూర్చోబెట్టి మా అమ్మ టిఫిన్ కట్టుకొచ్చింది. ఆ టిఫిన్ తోటి మా అమ్మతోటి ముద్దలు తినిపించారు. అసలు నాకైతే ఎట్లా వస్తుంది తెలుసా, మా అమ్మ ఏమో ఏడుచుకుంటే తినిపిస్తుంది నాకైతే. అసలు నాకు ఎప్పుడు కూడా ఏడుపు వస్తుంది, నాకు ఏం చెప్పాలో కూడా అర్థమవుతుంది. సో ఇక అక్కడికి వెళ్ళి కోర్టుకి తీసుకోవాలి. కోర్టుకి వెళ్ళి 15 రోజులు రిమాండ్ అని చెప్పారు. 15 రోజులు రిమాండ్ చెప్పేసరికి 15 రోజులే కదా వచ్చి అని నేను అనుకున్నా. ఇక 15 రోజులు చేసేసి లోపల సెంట్రల్ జైలు చెర్లపల్లి, డైరెక్ట్ చెర్లపల్లి చేసేసారు. ఇక నేను జైలుకి ఎప్పుడు పోయినాను అదే డే మా మమ్మీ కూడా స్టక్ అయిపోయింది. నేను జైల్లో వెళ్ళిపోయినా మా మమ్మీ ఫుల్ ఏమంటారు అది ఏదో పెద్ద జ్వరం వచ్చింది, టైఫాయిడ్ సంథింగ్ ఏదో. నేను ఎన్ని రోజులు జైల్లో ఉన్నానో అన్ని రోజులు మా మమ్మీ హాస్పిటల్లో పడుకుంది. నేను 45 days ఉన్నా జైల్లో. ఫస్ట్ 15 days అన్నారు. 15 days తర్వాత లోపల ఉన్నా, జైలు వెళ్ళిపోయినా రిమాండ్ చేసి జైల్లోనే ఉన్నా, సెంట్రల్ జైలు చెర్లపల్లిలో ఉంటే. ఇక మా మమ్మీ 15 days తర్వాత నన్ను కలవానికి వచ్చారు, మా మామ వాళ్ళు సంథింగ్ ఎవరెవరో వచ్చారు ఇక కలవానికి. అయితే నేను ఇక క్లారిటీగా అడిగితే కేసు ఎవరు పెట్టారు ఏంది అసలు కదా అంటే, లేదు అమ్మాయి పెట్టింది కేసు అది ఇది అని. నేను ఆ కేసు పేపర్ కూడా చదివినా, నేను బయట ఉన్నప్పుడు చదివితే అమ్మాయి పెట్టినట్టే ఉంది. ఇట్లా నన్ను స్కూల్ దగ్గర వచ్చి బలవంతంగా తీసుకోవడం అది ఇది అని రాసి పెట్టారు. సో ఇక నేను ఇక మైండ్లో ఫిక్స్ అయిపోయినా, అమ్మ దీన్ని అసలు ఎట్లుంటుంది ఇప్పుడు ఇక మీరే సృజాయించారు. ఇక ఆ థాట్ ఎట్లుంటుందో అమ్మాయి పెట్టినట్టు అంటే మనం ప్రూవ్ వేసినాం కదా, ప్రూవ్ వేస్తే మ్యాక్సిమం ఎవరికన్నా రావచ్చులే ఆ థాట్లు, కొన్ని థాట్లు వస్తాయిలే. సో ఇక మా మమ్మీ వాళ్ళు అట్లా చెప్పేసరికి మా మమ్మీ బయటకు వెళ్ళి ఏడుస్తుంది. అసలు ఒక కాల్ మాట్లాడుకుంటే ఎట్లా సార్ జైల్లో ఇట్లా మిర్రర్ ఉంటుంది, ఆ మిర్రర్ అవుతా ఒక కాల్ బాక్స్ ఉంటుంది, మన సైడ్ ఒక కాల్ బాక్స్ ఉంటుంది. జస్ట్ ఫేస్ చూసుకోవాలి అంతే, కాల్లోనే మాట్లాడాలి. సో ఇక అట్నే 15 days అనుకుంటే 15 రోజులు బ్రో గోడ మీద జైల్లో నంబర్లు రాసుకుంటే డైలీ కొట్టేటోండి. 45 రోజులు బ్రో చుక్కలు పడ్డాయి నాకైతే, నిజం చెప్తున్నా. నేను శాంపుల్ చెప్తా బ్రో, పవన్కి కూడా బాధ రావద్దు బ్రో, కుళ్ళ చెప్తున్నా. పవన్కి కూడా అసలు ఎట్లా అంటే పెద్ద ప్రాబ్లమే ఫేస్ చేసినప్పుడు 45 days బ్రో చుక్కలు ఆపేసినాయి. ఆ 45 days నన్ను ఒక 10-15 days అన్నం కూడా తిండే లోపల అన్నము. మరి ఆ ఫుడ్ మొత్తం హైలైట్ బ్రో, మొత్తం మీరంతా కావాలంటే ఒకసారి వెళ్ళి చూడరు. సో ఇక తర్వాత 45 days తర్వాత బయటకు వచ్చేసిన బ్రో. నేను సెప్టెంబర్ 23కి లోపల పోయినా, నవంబర్ 7th సంథింగ్ ఇప్పుడు వచ్చినా అనుకుంటా, నవంబర్ 7th వచ్చినా అనుకుంటా. నవంబర్ 7th బయటకు వచ్చిన. బయటకు వచ్చి ఇక ఈమె ఆల్రెడీ నేను ఎప్పుడు పోయినాను జైల్లో అప్పటికెళ్ళి ఈమె నాకు మెసేజ్ చేస్తూనే ఉంది. బట్ ఈమెకు తెలియదు నేను లోపల పోయినా అని, జైల్లో పోయినా ఈమెకు తెలియదు. కాకపోతే నా మైండ్లో ఏంటంటే ఈ అమ్మాయి లోపల పెట్టించింది నా థాట్. సో ఇక బయటికి వచ్చి నేను నా ఫోన్ లేదు ఏం లేదు. మా మమ్మీ వాళ్ళు మార్నింగ్ 4 o'clockకి బయట వెయిట్ చేస్తారు, సెంట్రల్ జైలు బయట గేట్ బయట వెయిట్ చేస్తారు. ఇక మా మమ్మీ వాళ్ళు తీసుకోపోయారు. సీదా యాదగిరి గుట్ట తీసుకోవాలి. ఫస్ట్
ఆడ చక్రీపురంకి వెళ్ళి చెర్లపల్లికి వెళ్ళి సీదా యాదగిరిగుట్ట పట్టుకోపోయారు. యాదగిరిగుట్ట పట్టుకోయి ఆడ స్నానం మీద చేయించారు. రైట్గా మళ్ళీ వచ్చిన వాళ్ళు నేను స్టోరీ పెట్టిన బ్యాక్ టు అని స్టోరీ పెట్టేసరికి అమ్మాయి రిప్లై ఇచ్చింది స్టోరీకి. ఆ అమ్మాయి రిప్లై పెట్టడమే లేదు, నేను అప్పుడే రిప్లై ఇచ్చేసిన. నేను అసలు ఎందుకు వేయాలనిపించింది కూడా నాకు తెలియదు. అప్పుడే అమ్మాయి మెసేజ్ పెట్టాం కానీ నేను రిప్లై ఇచ్చేసిన. హాయ్ నార్మల్గా ఒక రెండు మెసేజ్లు పెట్టినాయి. ఇక తర్వాత ఏం మాట్లాడలేదు. ఇక ఎన్నో వీక్ మాట్లాడలే అనుకుంటా, ఒక 4 weeks వరకు మాట్లాడలేను. 4 weeks వరకు మాట్లాడిన తర్వాత నా బర్త్డే ఒక 4-5 days ఉన్నప్పుడు నాకు కాల్ చేసిండు ఆమె. అంటే ఇన్స్టాలో మెసేజ్ చేసిండు, ఇట్లా కాల్ ఉంది ఒకసారి మాట్లాడాలి అది. సో ఇక నేను కాల్ చేసిన, ఇన్స్టాగ్రామ్లోనే కాల్ చేసిన. ఇక మాట్లాడినాను. ఇక ఆమె జరిగిన స్టోరీ అంతే చెప్పింది. నేను అప్పటికి నమ్మలే, అస్సలు నమ్మలే. అని నేను పెట్టలే అంటే పెట్టలేదు. నేను పెడితే ఒకవేళ నువ్వు ఈ పార్టీకి బయటికి కూడా రాకపోతుండే అని ఆ పిల్ల అంటే, నువ్వు పెట్టినావని నేను అసలు. తర్వాత ఇక మా మమ్మీ వాళ్ళ ఇంటిలో ఇక చాలానే అట్నే కంటిన్యూ చేసినాము. నేను జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక 4 weeks వరకు మాట్లాడలేను. మేము 4 weeks వరకు మాట్లాడి తర్వాత మళ్ళీ కంటిన్యూ చేసినాం. మళ్ళీ స్టార్ట్ చేసినాం. ఏమన్నా అని మళ్ళీ స్టార్ట్ చేసి అట్నే మాట్లాడుకున్నాం. కొన్ని డిసెంబర్ ఒక 3-4 months వరకు నేను ఇంటికాడ ఫుల్ ఆఫ్ డిప్రెషన్, తాగుడు. నేను అదే మైగాలో ఉన్నా. జైల్లో బయటకు వచ్చిన తర్వాత ఫుల్ ఆఫ్ డిప్రెషన్ వెళ్ళిపోయినా. ఏం చేయాలో అర్థమవుతుంది. సో ఇక తర్వాత ఈ అమ్మాయి ఏమంటే నన్ను ఇంట్లోకి వెళ్ళాను. మళ్ళీ తెలిసింది నాతో మాట్లాడుతున్నా. నేను ఇట్లా మళ్ళీ తెలిసింది మళ్ళీ కొట్టారు. మళ్ళీ కొట్టి ఈమె ఏమో అన్ని చదువుకొని బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు నన్ను తీసుకోతావా లేదా ఇక నేనేమంటా, మనం చేసిన తప్పే రాలేదంటే నువ్వు మళ్ళీ ఇంకా పెద్ద తప్పు చేస్తావా అని నేను. అప్పటికెళ్ళి ఆమె నన్ను వాళ్ళ ఇంట్లో ఎప్పుడు తెలిసిందో అప్పటికెళ్ళి తీసుకోవని అమ్మ. నేను చేసిన ప్రాబ్లమే సాల్వ్ అవ్వాలంటే ఇంకా పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేస్తా అంటారు. నాకేమో ఏం అర్థం కాదు. అంటే వీళ్ళ ఇంట్లో కూడా ఏమైనా టార్చర్ పెడుతుంది కాబట్టి ఆమె నన్ను తీసుకో అంటుంది. సో ఇక నేను కూడా అట్నే కొంచెం సందేహించి నేను మా ఇంటికాడికి వెళ్ళి నన్ను వేరేగా పంపించేసి నేను ఒకసారి సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాను. అంటే సూసైడ్ అంటే నార్మల్ ఊరి పెట్టుకుని అది ఇది కాదు, ఇట్లానే బీసీలో పట్టుకొని అట్లా సంథింగ్ ఒకసారి చేసుకున్నా. ఇక ఆడికెళ్ళి నేను అట్లా ఉంటే ఇంటికాడ ఉంటే మొత్తం పిచ్చోడు అవుతాడో అట్లా అనేసి మా మామ వాళ్ళ దగ్గర పంపించేసారు నన్ను. ఇక అక్కడ కొన్ని రోజులు ఉన్నా. మళ్ళీ ఇంటికి వచ్చేసిన. ఇక మళ్ళీ తర్వాత ఇంట్లో మళ్ళీ గొడవ అయింది. మళ్ళీ నేను అమ్మాయితో మాట్లాడుతున్నా అనేసి మా అన్న మళ్ళీ కొట్టిండు. ఇక మా మమ్మీ వాళ్ళు అంటారు, నీకు అమ్మాయి కావాలా మేము కావాలంటే, నాకు అమ్మాయి కావాలనేసి నేను ఇంట్లోకి వెళ్ళిపోయినా. డైరెక్ట్ ఇంట్లోకి వెళ్ళిపోయినా. ఒక 2-3 months నేను వేరే దగ్గర ఉన్నా. సంగారెడ్డిలో ఒక 2-3 months ఉన్నా. ఆడనే వర్క్ చేసుకున్నా. ఇక ఆడనే ఒక కంపెనీలో వర్క్ చేసుకున్నా. ఒక 3 months ఆడనే ఉన్నా. ఇక ఆడనే చేసుకున్న తర్వాత ఏమో ఆడ నాకు ఫ్రెండ్ పరిచయం అయ్యాడు. ఆడ నాకు క్లోజ్ అయిపోయాడు. వాళ్ళ సిస్టర్ ఉంటుంది. ఆడ నుంచి కూడా ఎందుకు వచ్చినా కూడా రీజన్ ఇదే చెప్తా. ఆడ సిస్టర్ ఉంటుంది. వాళ్ళ సిస్టర్తో నేను ఒక రీల్ తీసిన. ఆ రీల్ ఏమో పిల్లకి నచ్చాలి. నువ్వు అక్కడికి వెళ్ళి వస్తావా రావా, నేను అదే పట్టుబట్టింది. అక్కడికి వెళ్ళిపోయి మా అన్న దగ్గర పోయినా. లింగంపల్లిలో ఉన్నా. అన్నే ఉన్నా మొత్తం. అన్నే ఉన్నా చాలా రోజులు అన్నే ఉన్నా. తర్వాత ఏమో సంక్రాంతి అన్నయ్య వర్క్ చేసినా మేము నార్మల్గానే మాట్లాడుకుంటున్నాం. మధ్యలో ఒకసారి మళ్ళీ ఇచ్చింది వాళ్ళ ఇంట్లో. అంటే నన్ను నైట్ టైంలో ఫోన్ చేస్తే కదా వాళ్ళ మమ్మీ ఫోన్ తీసుకుని. సో ఒకసారి నైట్లో దొరికే వాళ్ళ డాడీ మళ్ళీ మార్నింగ్ నాకు కాల్ చేస్తాడు, నువ్వు ఆ అమ్మాయికి ఫోన్ ఇచ్చినాము, చిన్న ఫోన్ ఎవరు ఇచ్చావు ఆ అమ్మాయికి, అది ఇది అనేసి. ఆ అమ్మాయిని మళ్ళీ ఘోరంగా కొడతారు. కాల్తో అంటాడు వాళ్ళ అయ్యా డైరెక్ట్ ఘోరంగా కొడతారు. ఆ పిఎస్ వాళ్ళతో కాల్ చేపిస్తారు. వేరే అమ్మ మళ్ళీ టార్చర్ అనేసి నేను. ఇక తర్వాత ఏమో అట్లా అయిపోతుండే. ఇక డే బై డే అయితేనే ఉంటుంది. ఇక మేము డైలీ రొటీన్, ఎంత తిట్టినా ఎంత కొట్టినా మళ్ళీ మా రొటీన్ మాకే. మళ్ళీ కాల్ చేసాడు, మాట్లాడాడు, మెసేజ్ చేసాడు. సో ఇక మధ్యలో కూడా మేము ఒక 1 month వరకు మాట్లాడలేము. విడిపోదామని అనుకున్నాం. వద్దు ఇక ఇప్పటికే మస్తు అయిపోయింది,
నువ్వు నన్ను వదిలే నేను నిన్ను వదిలేస్తా అని విడిపోయినాం. ఒక 1 month ఏం మాట్లాడలే మెసేజ్ నో కాల్ నో మెసేజ్ అంతే. ఇక సెట్ అయిపోయింది కానీ మళ్ళీ నాతో అయితలేదనేసి మళ్ళీ మెసేజ్ చేస్తుంది ఆమె, నాతో అయితలేదని మళ్ళీ రిప్లై ఇస్తా. సో ఎక్కడికి వెళ్ళి మళ్ళీ రొటీన్ డైలీ మాట్లాడి కాల్ చేసాడు. సో ఇక తర్వాత ఏమో సంక్రాంతికి ముందు రోజు అనుకుంటా అసలు ప్రాబ్లం వాళ్ళ ఇంట్లో ఏమైందో ఏమో నాకు తెలియదు. నేను సంక్రాంతికి ఏమో ఇంటికి పోతున్నాను. నేను ఆ రోజు పోయిన సంక్రాంతికి. ఆ అమ్మాయి ఏమో నాకు కాల్ చేసింది, నువ్వు నన్ను ఇంట్లోకి వెళ్ళి తీసుకోవాలి లేకపోతే నేనే వచ్చేస్తున్నా అనేసి. ఆమె అన్ని చదువుకొని డైరెక్ట్ బయటికి వచ్చేస్తుంది. ఆఫ్టర్ 2 o'clock ఆమె ఇంట్లోకి వెళ్ళి బయటికి వచ్చేస్తుంది. ఎప్పుడు సంక్రాంతి రోజు కదా, సంక్రాంతి రోజే ఇంట్లోకి బయటకు వచ్చేసాను. నేను ఆ రోజే హైదరాబాద్ నుంచి విలేజ్కి పోతా. వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు మా ఇంటి ముందు ఉంటారు. వీడేమో మా అమ్మాయిని తీసుకొచ్చిండు అది ఇది అనేసి. నేను వచ్చింది ఇవాళ అమ్మాయితో నేను ఎప్పుడు తీసుకొస్తా అది ఇది అని తీసుకొచ్చిండు అది ఇది అనేసి. ఇక తర్వాత స్టోరీ ఏమవుతుందో ఇక part 3 లో చెప్తాం బ్రో. వెయిట్ అండ్ సీ. సరేనా, బాయ్, సీ యూ.